ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదవాల్సిన హరి ఇలా ఎర్రటి ఎండలో పనిచేయడానికి గల కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం పదండి. తాత హరియాలు లేవలేదా? ఇంకా లేవలేదయ్యా. ఇంకా హరి లేవలేదారా? ఇంకా అరే లేవురా రై. ఏందిరా నాయన పొద్దుగాల అరే మా షెల్కాడికి పోతుంది దారా ఇట్లా. నేను రాను పోరా, నాకు పని ఉంది. 7 నిమిషాల్లో పోతుంది దారా ఇట్లా. ఏం పని లేదు. ఏం పని లేనప్పుడు పోయేది ఎందుకు రా? ఇంకా మూసుకొని ఉండక ఈడ ఇట్లా పోయేదారా. ఏం పని లేదు. రేట్లో పోయొచ్చే దానికి ఇంకెందుకు రా పోయిరా. ఏ రాబే పొద్దుగాల జోకులు వేయకు. నేను రానురా. ఏ రా కొడుక మొన్న ఇట్లానే గంట సేపు బల్లక్కడ పెండ తెప్పించినావురా. నిన్ను నమ్మరా నేను. ఇప్పుడు అట్లేం చేయను పారా. అరే ఆయనతో గడ్డి తీసుకురారా. పెండకాడు ఒకటి తీరా ఇట్లా. అరే ఆ బకెట్తో నీళ్ళు పెట్టరా. ఐదు నిమిషాలని అర్ధగంట చేపిస్తావురా పని. ఇదే నరని పని. ఇంకా ఓం పారా అయిపోయింది. ఇంకా పోకపోతే చేసేదే ఉంది. అవునరా హరి ఏడొచ్చిందిరా సీటు? హైదరాబాద్లో వచ్చిందిరా. అవునా? హైదరాబాద్లో వచ్చింది కానీ నాకు స్కాలర్షిప్ వస్తేనే చదువు, లేకపోతే వస్తుంది. మా నాయనకి ఇప్పటికే షేర్ అయితే లేదు. స్కాలర్షిప్ వస్తుందనే నమ్మకంతోనే చదువుతున్నా, లేదంటే వస్తుందే. నాయన బట్టి చెల్కాడుకోవాలి, పని చేసుకోవాలి. ఏడొచ్చిందిరా నీకు సీటు? గినేరా నార్కల్ వచ్చింది. అయినా నీకు ఏడొస్తే ఏముంది లేరా. 10 బర్లు ఉన్నారా నీకు? అందులో దున్నపోతు నమ్మితే జాగా చదువుకోవచ్చురా నువ్వు. అరే నేనేమన్నాను కానీ నా బర్ల జోలికి రాకరా. అయినా నీ కాన్సన్ట్రేషన్ ఏందిరా? మొత్తం నా బర్ల మీదే ఉంటుంది. సరే పట్రా, నీ బర్ల జోలికి ఏం రాను కానీ. హలో, ఎవరు? బాబు కాలేజీ నుంచి స్టార్టింగ్ మాట్లాడుతున్నా బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ బాబు. బాబు నేను క్యాష్ ఇన్కమ్ ఇచ్చుకో బాబు, స్కాలర్షిప్ అప్లై చేయడానికి. సార్ జాయిన్ అయినప్పుడు వచ్చిన కదా సార్ కాలేజీలో? ఇచ్చినావు కానీ అవి ఓల్డ్వి బాబు, పాతవి. ఇప్పుడు కొత్తవి కావాలి. మీకు మండే వరకే టైం ఉంది. మళ్ళీ వాళ్ళు లేదంటే స్కాలర్షిప్ పెట్టాల్సి వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. ఓకే బాబు, మండే లోపు తెచ్చివు. మండే వరకే ఉంది. ఓకే సార్. నాయనా స్కాలర్షిప్ అప్లై చేయాలి, క్యాష్ ఇన్కమ్ ఇవ్వాలి. 300 ఇవి నాయనా. 300 లేవు కానీ 200 సెల్ఫ్లో ఉన్నాయి, తీసుకోపో. సరే నాయనా, ఎట్లన్నా అవుతుంది. ఒకటి 30 రూపాయలు, 60 రూపాయలే. 2 పేపర్లకు 60 రూపాయలు అన్నా. అంతే ఉంటుంది, ఇష్టం తీసుకొని ఉంటుంది. నడుస్తున్నా, ఏం చేస్తుంది? తప్పదు బాబు, ప్రింట్ అవన్నీ అడుగుతాయి కదా, మాకు పేపర్స్ తీసుకురావాలన్నీ అడుగుతాయి కదా. సరే.
అనా సార్ వచ్చినానా? వస్తాడు కూర్చో. సార్ వస్తుండు. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ క్యాషియర్ మ్యామ్ కావాలి సార్. ఏ ఊరు? బండపల్లి సార్. హలో సార్ హలో సార్ ఏడునవరా? సార్ ఏమైందా బాబు, ఫోన్ మాట్లాడతలేను? ఏందిరా బాబు, ఈయన ఏదో ఆస్తి పత్రాలు లాగా అంతసేపు తిప్పి తిప్పి చూస్తుండు. ఇదెవరు రాసారా ఖాళీగా పెట్టినావు? పో రాసుకురా పో. సార్ అది మీరే రాశారు కదా సార్. మేమేం రాయాలి ఏం రాదు మాకు తెలియదావా? నువ్వే చెప్తావా అది కూడా? పో రాసుకురా పో. నమస్కారం సార్. నమస్తే. సార్ మా చేనులో పిడుగు పడి పంట నష్టం వచ్చింది. నా పంట నష్టం అయింది. పంట నష్టపరిహారం పైసలు ఇస్తారేమో వచ్చిన. సోమవారం రా పెద్ద మంచి. అయ్యో జర చూడాలి సార్. అలా కాదయ్యా, నా చేతుల పని కాదు, ఆడ సర్వర్ వస్తలేదు, నేనేం చేస్తా? సోమవారం రాపో. వారం దినాల నుంచి తిరుగుతున్నా సార్. జర నా కాలంలో పడ్డా చూడాలి. వారం కాదయ్యా, ఆడ నెట్ వస్తలేదు, నేనేం చేస్తా? ఆడ సర్వర్ వస్తలేదు. పో సోమవారం రాపో, చెప్పినా కదా నీకు. ఈ ఆలి నష్టపరిహారం పైసలు వచ్చేది సచ్చేది తిరిగి తిరిగి నేను వస్తున్నా. సార్ సరే పో. సర్టిఫికేట్లు రానికి ఎంత టైం పడుతుంది సార్? 3 రోజులు అయినాక వచ్చి తీసుకోపోయా. సార్ ఈ రోజే ఇవ్వండి సార్, కొంచెం అర్జెంటు. ఈ రోజే వచ్చి ఈ రోజే కావాలంటే ఎట్లయితుందా? 3 రోజులు టైం పడుతుంది. పో 3 రోజులు అయినాక వచ్చి అప్పుడు తీసుకొని పో. సార్ ప్లీజ్ సార్, 2 డేస్లో కాలేజ్ ఇవ్వాలి సార్, లేకపోతే స్కాలర్షిప్ రాదు సార్. మళ్ళీ ఎన్ని రోజులు ఏం చేసినావా? ఈ రోజే వచ్చి ఈ రోజే కావాలంటే ఎట్లా వస్తాయి? రాదు, ఈ రోజు రాదు అనుకో. సార్ చూడండి సార్ ప్లీజ్ సార్. విసికియాక బాబు పంపి. సార్ కాలేజ్ నుంచి సడన్గా చెప్పారు సార్. అయితే నేనేం చేయాలా? ఆడ సర్వర్ వస్తలేదు, ఇప్పుడు కాదు పో. అవునా సార్? జరిగింది సార్. ఓకే సార్. సార్ సార్ ప్లీజ్ సార్ చేయండి సార్. చెప్తుంటే అర్థమవుతలేదా బాబు? మా టెన్షన్లు మాకుంటే మధ్యలో నీది ఒకటి. పో 2 రోజులు అయినాక రాపో. ఏ బాబు ఆగా, ఎక్కడ పోతున్నావు? ఎంఆర్ఓ సార్ సార్ లోపల వేరే వాళ్ళతో మీటింగ్ నుండు, కొంచెం పక్కన తర్వాత వదలండి. అన్నా రేపు ముందే ఆదివారం అన్న, సోమవారమే సర్టిఫికేట్ ఇవ్వాలి కాలేజ్లో, టైం లేదన్నా నా దగ్గర. అవును బాబు, అట్లా లోపలికి పోవద్దు, సార్ తిడతాడు. వేరే వాళ్ళతో మీటింగ్ నుండు. ఈరోజు అయిపోయట్లేదు, సాయంత్రం అవుతుంది.
ఈడేం చేస్తున్నావురా? ఒక్కనే కూర్చున్నావు? ఏం లేదురా. ఏమైందిరా డల్లుగున్నావు? ఏం లేదురా, ఈరోజు మండల ఆఫీస్కి పోయినా. మండల ఆఫీస్కి ఎందుకు పోయినావురా? నెక్స్ట్ ఇన్కమ్ కోసం పోయినారా. ఏమైందిరా మరి? సోమవారం లోపు కాలేజీలో సర్టిఫికేట్ ఇవ్వాలరా, లేకపోతే స్కాలర్షిప్ రాదు. కాలేజ్ ఫీజు కట్టాల్సిందే. అవునా? మరి ఎంఆర్ఓ సార్నైనా కలవపోయినావరా? ఏడరా బాబు, ఎంఆర్ఓ సారు ఆఫీస్లో పోవాలంటేనే అదో పెద్ద పులిబోర్డు లాగా చేస్తున్నాడు అటెండర్. నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటలేరు రా ఆఫీస్లో. నిన్నమా నేను చేసినావు 3 రోజుల తర్వాత రా, నెట్ వస్తలేదు, సర్వర్ వస్తలేదు అంటున్నారా. ఇంకేం చేద్దాం, ఒక ఆయన సాధారణంగా పైసలు ఇచ్చిండు, పని చేయించుకొని పోయిండు. సమాజం మొత్తం అవినీతి పరులు అయిపోయారు. ఎవరికి చెప్పుకోవాలి? అందరు అవినీతి పరులే ఉండర్రా హరి, చాలా మంది నిజాయితీ పరులు మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కొందరి అవినీతి పరుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. చాలా వరకు నీ పని చేయాలనే ఉంటుందిరా అందరికి కూడా, ఎవరికి నేను తిప్పుకోవాలని ఉండదు ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ. కాకపోతే వాళ్ళకు కూడా వేరే పనులు చాలా ఉంటాయి. నిజంగానే సర్వర్ ప్రాబ్లం కూడా ఉంటుంది, వాళ్ళు కూడా ఎన్నో సరి చేసుకునేది ఉంటుంది. వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఏదో కొంచెం సేపు నీకు రియాక్ట్ కాకపోవచ్చు, అంతేగాని నేను తిప్పించుకోవాలని ఉండదు. నీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకు ఒరిగేది ఏముంది చెప్పు హరి? ఏమోరా బాబు. సరే ఇంకా సోమవారం పొద్దుగాల పోయి తెచ్చుకో. అవా ఎట్లయితే అట్లయితుంది. సార్ మొన్న క్యాష్ ఇన్కమ్ ఇచ్చినా సార్, 2 రోజులు అయినాక రమ్మన్నారు. లేదు సార్ ప్లీజ్. సరే పో, చేస్తా. జర్సే బయట కూర్చో, పో చేస్తా. సార్ చేసిరా సార్? అయిపోయింది బాబు, ఫార్వర్డ్ చేసిన. మీ సేవ పోయి తీసుకోపో. హలో. హలో సార్. హలో, చెప్పండి ఎవరు? నేను సార్ హరిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బాబు. హరి, చెప్పు బాబు. అదే సార్ క్యాష్ ఇన్కమ్ తీసుకురమ్మన్నాను కదా సార్, మండేలోపు తీసుకొని వస్తాను సార్ కాలేజ్కి. ఇప్పుడు టైం అయిపోయింది కదా బాబు స్కాలర్షిప్ అప్లై చేయడానికి. నీకు ఆఫ్టర్నూన్ వరకే తేమని చెప్పాను కదా ఆ రోజు. టైం అయిపోయింది, ఇక నువ్వు ఫీజు కట్టాల్సిందే. ఇక సార్ చూడండి సార్ కొంచెం. లేదు బాబు, ఇక ఇప్పటికే చాలా టైం ఎక్స్టెండ్ చేసిర్రు. ఓకేనా? సరే బాబు. వ్యవస్థలోని కొంతమంది అవినీతి నిర్లక్ష్యం వలన నష్టపోయే సామాన్యులెందరో. మీరు చేసే ఉద్యోగాలు మీ స్వార్థం కోసం కాకుండా జనాభా కోసం చేయండి. ఈ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచండి.